చాలా ఇయర్స్ తర్వాత అయితే మా అమ్మ దగ్గర ఇలా జిట్టేసుకుంటూ తర్వాత అయితే బాబా గుడికి కూడా వెళ్ళాము లేదా. ఆ బ్యానర్ కూడా నేనే స్టిక్ చేశాను. వాళ్ళు నాన్ వెజ్ ప్లాటర్ ఇది ఆర్డర్ చేసుకున్నారు. పరుపు సాదం ఎలా చేయాలో చూద్దాం. సో ఇది తమిళనాడులో నార్మల్గా అందరూ చేసుకుంటారు. టీ స్పూన్ జీరా పౌడర్, కొంచెంగా మెంతి పౌడర్, గీ వేసుకుంటే చాలా బాగుంటుంది. హలో, వెల్కమ్ టు మై బర్త్డే బ్లాగ్. సో ఎస్, మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే కిచెన్కి వెళ్ళిపోయాను, ఎందుకంటే చాలా లేట్గా లేసాను. 10 కల్లా లేసాను. అండ్ గుడికి వెళ్ళే ప్లాన్ ఉంది, బట్ ఎందుకో అసలు చాలా లేట్గా లేసేసాను. బట్ గుడికి అయితే వెళ్ళాను. సో లేయగానే అమ్మ అయితే వేడిగా సాంబార్, ఇడ్లీ అండ్ ఉద్దివడ అయితే చేశారు. అండ్ చాలా ఇయర్స్ తర్వాత అయితే మా అమ్మ దగ్గర ఇలా జిట్టేసుకుంటూ ఉన్నా. సో అండ్ ఫస్ట్ అయితే మేము వినాయకుడి గుడికి వెళ్ళాము అండ్ శివుడి గుడికి వెళ్ళాము. అండ్ ఆ తర్వాత అయితే బాబా గుడికి కూడా వెళ్ళాము. అండ్ విహాన్ అయితే అక్కడ పిల్లి చూసి బాగా ఎక్సైటెడ్ అయిపోయారు. బర్త్డే బ్యానర్ దొరికిందా లేదా చెప్పుమా, అడిగినావు కదా. ప్రతిసారి న్యూగా పెట్టాలి, ఎందుకు బాధ వేయాలి? అయితే ఎందుకు అడిగినావు ఎక్కడ ఉంటుంది అనేసి నన్ను. హ్యాపీ బర్త్డే షీట్ తీసుకుంటావా? ఇది 30. సరే బలూన్. సో ఫైనలీ బర్త్డే డెకరేషన్ కూడా నన్నే అడిగారనమాట, ఏం కలర్ కావాలి అండ్ బర్త్డే బ్యానర్ ఎక్కడుంది, లాస్ట్ టైం యూస్ చేసినవన్నీ నన్నే అడిగారు. అండ్ లాస్ట్కి ఆ బ్యానర్ కూడా నేనే స్టిక్ చేశాను. అంటే స్టిక్ చేశానంటే హెల్ప్ చేశాను అనమాట. సో మా డాడీ అయితే స్టిక్ చేశారు. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే అమ్మాను. హ్యాపీ బర్త్డే బర్త్డే థాంక్యూ. అక్క ఏడుస్తుంటారు. నన్ను జూమ్ లో తీయండి అక్క, జూమ్ లో తీయండి, తీయండి. చిన్న గిఫ్ట్ ఏడుస్తుంటారు. డిన్నర్కి అయితే పామ్షోర్కి వెళ్ళాము. సో అదే మా ఇంటికి చాలా దగ్గర. సో అక్కడికి వెళ్ళాక ఇంకా మాకు నచ్చిన ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. సో నాకు ఒక సర్ప్రైజ్ అంటే ఆ చైన్ అనమాట. సో మిగతా అంతా నేను చెప్పినట్టు డెకరేషన్స్ అంతా నా ఐడియానే. సో ఎస్, ఆ తర్వాత అయితే వాళ్ళు నాన్ వెజ్ ప్లాటర్ ఇది ఆర్డర్ చేసుకున్నారు. అందులో చికెన్, మటన్ ఉన్నింది. విహానికి వీట్ పరాటా, నాకైతే నూడిల్స్, అమ్మ వాళ్ళైతే నాన్, పన్నీర్ బటర్ మసాలా తీసుకున్నారు. అండ్ ఇదేదో మండి అండ్ ఇది ఫిష్ ఫింగర్. ఆ తర్వాత అయితే నేను టెండర్ కోకోనట్ పుడ్డింగ్ ట్రై చేద్దామని ట్రై చేశాను. అసలు చాలా బాగుంది, సేమ్
మీగడ ఎలా ఉంటుంది కొబ్బరి ఇదిలో, సో అట్లనే ఉండింది. సో ఆ తర్వాత అయితే ఫలూడా, చాక్లెట్ ఐస్ క్రీమ్ అండ్ ఇదేమో నాకు ఆ పేరు నాకు గుర్తులేదు. సో ఇది ఆర్డర్ చేసుకున్నాం. పరుపు సాదం ఎలా చేయాలో చూద్దాం. సో ఇది తమిళనాడులో నార్మల్గా అందరూ చేసుకుంటారు, అంటే పప్పు అన్నం ఇది. సో దానికి 1.5 గ్లాస్ రైస్, 1/2 గ్లాస్ పప్పు, అంటే 1/2 kg క్వాంటిటీ. దానికి 2 ఆనియన్స్, 2 టమాటోస్, ఒక ఫుల్ వెల్లుల్లి, 2 గ్రీన్ చిల్లీస్, కరివేపాకు, కొత్తిమీర. సో ఫస్ట్ అయితే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, వడియం, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, తెల్లగడ్డలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెంగా సాల్ట్ వేసి టమాటో వేసి బాగా సాఫ్ట్ అయినంత వరకు ఫ్రై చేశాక ఒక టీ స్పూన్ జీరా పౌడర్, కొంచెంగా మెంతి పౌడర్, కొంచెంగా హింగ్ అండ్ కర్రీ పౌడర్ అయితే 2 టేబుల్ స్పూన్. ఒకవేళ లేదు అన్నప్పుడు 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అండ్ కొంచెంగా చింతపండు జ్యూసు. లేదన్నప్పుడు లెమన్ జ్యూస్ వేస్తే ఇంకా మంచిది. సో అప్పుడు లేదు కాబట్టి మేము చింతపండు జ్యూస్ వేసాము. అండ్ వాటర్ వచ్చి 5 గ్లాసెస్ వాటర్. అండ్ లాస్ట్లో కొరియాండర్ లీవ్స్ వేసి 3 విజిల్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. అండ్ లాస్ట్లో కొంచెంగా గీ వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇంతటితో స్టాప్ చేసుకుంటా. ఇంకొక ఇంట్రెస్టింగ్ అయిన వ్లాగ్తో మళ్ళీ చూస్తాను. అంతవరకు బాయ్.